మార్గుడను, ఎన్నిక లేని వాడను. ప్రభా, ఏ నీతి లేని నన్ను ప్రభా నీతిమంతునిగా తీర్చడానికి కొరకై ఏ పాపం ఎరగని నీవు తండ్రి సిలువలో బలి అయి ప్రభా నా కొరకై పాపముగా చేయబడి చంపబడి క్రయధనముగా చేయబడ్డారు తండ్రి. అందుకై మీకు స్తోత్రాలు. తద్వారా ప్రభా నా పాపాలను క్షమించి నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నారు తండ్రి. మీకు మీరు ఇచ్చిన ప్రభా మీ పాప శుద్ధీకరణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రభా మీరు సిలువ వేయబడట ద్వారా నా పాపములను పరిహరించడమే కాక తండ్రి తండ్రితో నన్ను సమానునిగా చేసి ప్రభా సమాధానాన్ని ప్రభా అనుగ్రహించారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీతిమంతుడైన నన్ను ప్రభా దేవుని యొద్ద ప్రభా చేర్చేదానికి కొరకై మరి ప్రభా నా పాపములను ప్రభా సిలువలో మరి తండ్రి మీరు శిక్షను అనుభవించి మీ యొక్క ప్రశస్తమైన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంతమైన రక్తాన్ని ప్రభా కార్చున్నారు ప్రభా. అందుకై మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నా యొక్క దోషము, అపవిత్రత, అసహ్యత, మత్సరము, డాగు నా యొక్క ప్రభా సమస్త పాపమును తొలగించారు మీ యొక్క సిలువ బలియాగము ద్వారా తండ్రి, మీరు కార్చిన రక్తం ద్వారా తండ్రి. అందుకే మీకు ఎన్నో వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజల్లో కూడా ప్రభా నన్ను చేర్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఇంత గొప్ప రక్షణ, ప్రభా ఇంత గొప్ప మరి తండ్రి విమోచన, ప్రభా ప్రేమ, దయా, కనికరము నా పట్ల చూపిస్తూ వచ్చారు. అందుకే మీకు స్తోత్రాలు. ప్రభా ఇన్ని మేళ్ళు చేసిన దేవునికి ప్రభా నేనేమి ఇచ్చి రుణము తెచ్చుకోలేను కానీ తండ్రి నా కొద్ది స్థుతి ఆరాధన విరిగి నలిగిన హృదయంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం లేచినబడి 2 ఛానల్ పల్లవి పాడుకుంటాము. దేవుని వాక్యం వినకముందు ఆ తర్వాత చిన్న మెసేజ్ ఉంటుంది. అధైర్యపడవద్దు, తొందరగానే ముగించుకుంటాం. పాట సంఖ్య 233 చిన్నవాటిలో. రెండు 233 చిన్నవాటిలో, పెద్దవాటిలో 277. Tanaya Kristuna Brinda
లేచి కూర్చోండి. దైవతనయ క్రీస్తు రాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి. ధరణికే తెంచినావా దేవా మాకు చింతలు దీచినావా. ధరణికే తెంచినావా దేవా మాకు చింతలు దీచినావా. దైవతనయ క్రీస్తునాథుడా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా ఆది అంతము లేని దేవుడా అందరికీ నీ దేవుడావు. ఆది అంతము లేని వాడా అందరికీ నీ దేవుడావు. అల్ఫయు ఓమెగయు నీవేగా. యేసు ఆత్మదించుచురానయున్నావా. అల్ఫయు ఓమెగయు నీవేగా. యేసు ఆత్మదించుచురానయున్నావా. దైవతనయ క్రీస్తునాథుడా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. బైబిల్ పాడుకుంటాం దేవుని మాటలు వెనుక ముందు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. లారా మానవుడు చేసిన పాపాన్ని బట్టి అందుకే ఒక భక్తుడు ఈ విధంగా అంటూ వచ్చాడు. ద హ్యూమన్ కైండ్ సిన్ డిమాండ్స్ ద బ్లడ్. మానవుని పాపము ఏం కోరుకునిందంట? రక్తాన్ని కోరుకుంటూ వచ్చిందంట. యేసుక్రీస్తు ప్రభువారు మనకు బదులుగా ఆయన మన స్థానాన్ని తీసుకొని కలవరి శిలువలో ఆయన తన రక్తాన్ని చిందిస్తూ వచ్చారు. ఆ హేతును బట్టి మనము ప్రభువును ఆరాధిస్తూ వచ్చాం. రెండవ భాగంగా ఆఖరి వర్తమానంగా యేసు ప్రభువారు ఆ గొల్గోతా కొండ మీద ఆయన ప్రయాణము, బెత్లెహేములో ఆయన ప్రయాణం ఆరంభిస్తే బెత్లెహేములో ఆయన పుట్టిన వెంటనే ఒక పశువుల పాకలో సత్రములో ఆయనకు స్థలము లేనందున ఆయన ఏం చేస్తూ వచ్చారంట? పొత్తి గుడ్డలతో చుట్టి ఆ శిష్యుడు అయినటువంటి ఆ బాల యేసు లేదా శిష్యుడైన యేసును ఆ పొత్తి గుడ్డలతో చుట్టి ఆ పశువుల పాకలో ఆయన్ను
పరుండబెడుతూ వచ్చారు. తర్వాత ఆయన ప్రయాణం మనం చూడవచ్చు. బెత్లెహేము నుండి నజరేతుకు ఆయన వెళ్తూ వచ్చారు. క్షమించండి, బెత్లెహేము నుండి ఆయన ఐగుప్తుకు తీసుకొని పోబడుతూ వచ్చాడు. ఐగుప్తు నుండి తిరిగి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారు? నజరేతులోనికి ఆయన వస్తూ వచ్చారు. ఆయన 30వ ఏట తన పరిచర్యను ఆరంభించిన తర్వాత అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు ఆయన చేస్తూ వచ్చారు. అయితే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు మానవుని పాపాన్ని అవి క్షమించలేవు గనక మానవుని పాపము క్షమాపణ కొరకై రక్తము పాపం ఏం చేస్తూ వచ్చిందంట? కోరుకుంటూ వచ్చిందంట. అందుకే మన పితరులు పాప క్షమాపణ నిమిత్తమై ప్రధాన యాజకుని కొరకు ఒక బలిని, తర్వాత ఇశ్రాయేల్ పైల పాప పరిహారార్థమై మరొక బలిని ప్రధాన యాజకుడు ఏం చేస్తూ వచ్చాడు? అర్పిస్తూ వచ్చాడు. ప్రతి సంవత్సరములకు ఒకసారి ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చారు. అయితే మాటి మాటికి బలులు అర్పించ పని లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క పర్యాయమే ఆయన శరీరాన్ని ఒక గొర్రెపిల్లగా, ఒక పస్కా పశువుగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? అర్పించుకుంటూ వచ్చాడు. చూడండి, యేసు ప్రభువారు సెలవులో పడినటువంటి 7 మాటలు మనము మరి చదువుకుంటాం ఒక పర్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని కలిసి చదువుకుంటాం. 23-34 వచనం. లూకాసు వార్త 23-34 వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఇది మొదటి మాట. రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. 43. పిల్లలు చూడాలి, ఇక్కడ బైబిల్ ఓపెన్ చేయండి. లూకాసు వార్త 23:43 వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇది రెండవ మాట. ఏంటంటే రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. 26 అందరం కలిసి చూడండి అక్కడ. అప్పుడు యేసు మరలా మీకు 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 4వ మాటగా చూడండి. 4వ మాట, యోహాను సువార్త 28. మత్తయి సువార్త 27. మత్తయి సువార్త 27:46 వచనం. 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. పలకండి నాతో పాటు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 5వ మాటగా చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. జాన్ చాప్టర్ 19. 20
8వ వచనం, 28వ వచనం, 28వ వచనము. అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. 5వ మాటగా ప్రభు ఏం పలికారు అక్కడ? నేను దప్పిగొనుచున్నాను. 5వ. 6వ మాటగా ఇక్కడ 30వ వచనం, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. 6వ మాటగా ఏం పలుకుతూ వచ్చాడు ఆయన? సమాప్తమైనది. ఏంటమ్మా? సమాప్తమైనది. ఆఖరి మాట చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. 46వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 23:46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చెప్పండి నాతో పాటు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ స్తోత్రాలు. గొల్గొతా కొండ మీద గవిని వెలపట, శిబిరం వెలపట మీరు బలియాగం చేయబడ్డారు ప్రభా, దహించబడ్డారు. మిమ్మల్ని మీరు సజీవ యాగముగా నా కొరకై ప్రాణార్పణముగా పోయబడ్డారు. అక్కడ శతాధిపతి ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, భూరాజులు ఉన్నారు, ఏలికలు ఉన్నారు, దయదండి సైనికులు ఉన్నారు, పాపులు ఉన్నారు. వారిలో నేను కూడా ఒకటిగా ఉంటిని ప్రభా. నా పాపమే, నా అతిక్రమమే దేవా, నా యొక్క దేవదూషణే, దయల తండ్రి, నా యొక్క అవిధేయతయే, నా ఆజ్ఞ అతిక్రమమే ప్రభా. మీ పక్కలో బల్యమై మిమ్మల్ని పొడుస్తూ వచ్చాను ప్రభా. నా నిమిత్తమే మీరు పొడవబడ్డారు ప్రభు. నా నిమిత్తమే మీరు అప్పగించబడ్డారు. నా నిమిత్తమే మీరు వెలివేయబడ్డారు ప్రభా. నా నిమిత్తము మీరు, మీ ముఖము చెకుముకి రాతి వలె మలచబడింది, మీ వీపు దున్నబడింది ప్రభా. కుట్టువారికి మీ వీపును అప్పగించుకున్నారు ప్రభా. ఉమ్ము వేయవారి గురి చూచి మీరు మీ ముఖమును త్రిప్పుకోలేదు ప్రభా. వెంట్రుకల పెరుగు వారికి మీ తలను అప్పగించుకున్నారు ప్రభా. అక్రమార్కుల్లో ఒకనిగా మీరు ఎంచబడుతూ వచ్చారు. నా నిమిత్తం ప్రభా, నేను రక్షించబడాలని, శాపము నుండి ఆశీర్వాదకరంగా మార్చబడాలని నా కొరకు కలవరి శిలువలో ఒక శాపగ్రహిగా మీరు చేయబడుతూ వచ్చారు. దేవా, వందనములు చెల్లిస్తున్నాను. ఏ పాపం ఎరగని మీరు నా కొరకై పాపముగా చేయబడి నేను దేవుని నీతి అగునట్లు, దేవా, నీతిమంతుడైన మీరు అనీతిమంతునిగా సిలువలో నా కొరకై మార్చబడుతూ వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభు. నా పాపం నిమిత్తమై అప్పగించబడి నేను నీతిమంతగా తీర్చబడ్డానికి కొరకై మీ చిందించిన కలవరి రక్తధారలు ప్రభా, రక్తధారలు. ఆ రక్తమే నన్ను శుద్ధీకరించింది, ఆ రక్తమే నన్ను పరిశుద్ధపరిచింది, ఆ రక్తమే నన్ను నీతిమంతునిగా చేసింది. ఆ రక్తమే దేవా మిమ్మల్ని తిరిగి సేవించడానికి నన్ను నూతనపరిచిన మీ రక్తం ప్రభా. అయ్యా, ఆ దినమున ఆ శిలువలో ఆ రక్తం మీరు చిందించబడినట్లయితే, ఆ దినమున తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించుమని మీరు పలకపోతే ఈనాడు నాకు క్షమాపణ లేదు ప్రభా. ఈనాడు నేను ఇంకా దోషిగా ఉండవలసిన వాడని, ఈనాడు ఇంకా నేను ఆ పాప భారం నేనే మోసుకుంటూ ఉండవలసిన వాడను, నేను గౌని వెలపట ఉండవలసిన వాడను ప్రభా. నేను విసర్జింపబడిన వాడుగా ఉండవలసినటువంటి వాడను ప్రభు. అయ్యా, నా కొరకై మీరు ఆనాడే ఈ మాట పలుకుతూ వచ్చారు. నేడు నేను క్షమించబడి మీ ఎదుట ఉన్నాను ప్రభా. అందును బట్టి మిమ్మల్ని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాను. దయల తండ్రి, మీరు నా కొరకై దేవా ఆ కలవరిశిలో దయదండి అవమానం, నిందను భరిస్తూ వచ్చారు. అంత మాత్రం కాకుండా నీతిమంతుడైన నేను నీతిమంతుడైన తండ్రి యొద్దకు తీసుకురావడానికి కొరకై శరీరంలో ఒక్కసారే మీరు అర్పించబడ్డారు ప్రభా, అర్పించబడ్డారు.
ఆ రక్తం ద్వారా, ఆ ప్రాణ బలియాగం ద్వారా, ఆ సమర్పణ ద్వారా ధైర్య తండ్రి దేవాలయంలో ఉన్నటువంటి ఆ తెర నడిమికి చీరిగిపోయింది ప్రభా. ఇప్పుడు నేను పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి నాకు ఇచ్చిన ధారాళమైన ఈ ప్రవేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తా ఉన్నాను తండ్రి. అబ్బా తండ్రి అని మొరపెట్టుకుని మీ కుమారుని ఆత్మను నాకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభు. అంత మాత్రం కాకుండా కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి, దేవా మీరు నా కొరకై ఓ ప్రభు కుమారునిగా దేవా పున్నామి ఆ యొక్క నరకము నుండి తప్పించడానికి మీరు బలి అయిపోయి ఆ నరకమును తప్పించారు ప్రభా. లేకపోతే నేను ఆ నరకమునకు పాత్రను ప్రభు, ఆ శిక్షకు నేను పాత్రను ప్రభు, ఆ శిక్షకు నేను అర్హుడను ప్రభా. నాలో ఏ మంచితనం లేదు ప్రభా. నా నడినేతి అరకాల వరకు పచ్చి పుండ్లు, గాయాలు, రక్తము, పాపము, అవమానము, నింద, సిగ్గు ఓ ప్రభా ఇటువంటి వాడితో నింపబడినటువంటి వాడను ప్రభా. అయితే మరలో ఒక పర్యాయములను కనికరించారు, నన్ను నూతనమైన వ్యక్తిగా చేశారు ప్రభా, నూతనమైన సృష్టిగా నన్ను చేశారు ప్రభా. మీరు అందును బట్టి మిమ్మల్ని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాను ప్రభా. ఈ పరిశుద్ధ స్థలంలో ఈ భూమిలో నిలబడడానికి ఎట్టి అర్హత లేనివాడను ప్రభా, ఎట్టి అర్హత లేనివాడను ప్రభా. కేవలం మీ దయ, మీ క్షమాపణ ప్రభా, మీ మనస్సు ప్రభు, మీ మాట, మీ ఊపిరి, మీ రక్తము మరొక ప్రేమ ఈ స్థలంలో నన్ను నిలబెట్టిందని, అది మీ ప్రాణ త్యాగం ప్రభా, మీ ప్రాణ త్యాగం తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇప్పుడు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, మీ సొత్తైన మీ ప్రజలతో నేడు కూడి ఆరాధిస్తున్నానంటే కేవలం ప్రభా మీ బలియాగం అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించి గణపరుస్తా ఉన్నాను. పరలోకపు తండ్రి, చదవబడిన ఈ లేఖనాల మీద ఆశీర్వాదం ఉంచి చేరొచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మీ దాసుని అభిషేకించి మీరు వాడుకోమని అడ్డుపడుతున్న చీకటి అంధకార దురాత్మ శక్తులను యేసు ప్రభు నామమున గద్దించి నిత్య నరకాగ్ని గుణానికి అప్పగిస్తుండగా అభిషేకించి నీ ప్రజల క్షేమం కొరకై, ఆత్మలు జీవం కొరకై వచ్చిన ప్రజలు ఖాళీగా వెళ్ళకుండానట్లు ఈ మట్టి పాత్రను, ఈ అనర్హమైన పాత్రను, ఈ పాపిని మీరు అభిషేకించి మీరు మరుగుపరిచి మీరు వాడుకోమని దేవా చేరొచ్చిన మా అందరినీ దీవించి ఇంటికి తీసుకెళ్ళమని మహిమా ఘనత ప్రభువా మీకు అర్పిస్తూ యేసు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామమున శ్వాసంతో స్తుతించి ప్రార్థించి ఆరాధించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం గత దినాల్లో సిలువలో యేసు క్రీస్తు ప్రభువారు పలుకుతూ వచ్చినటువంటి మాటల్లో 3 మాటలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 2 మాటలు ప్రభు దినమున, ఒక మాట బైబిల్ స్టడీలో మనము ధ్యానించుకుంటూ వచ్చాం. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణతో కూడినటువంటి మాటగా మనం చూస్తూ వచ్చాం. రెండవ మాటగా మనం చూస్తూ వచ్చాం, లేదా బందిపోటు దొంగ అన్నాడు, యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైస్లో ఉంది. ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణతో కూడినటువంటి వాక్కును దేవుడు ఆ దినమున బందిపోటు దొంగకు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చిన రక్షణను మనం చూడగలుగుతూ వచ్చాం. మూడో మాటగా యేసు ప్రభువారు ఆ కలవరిశిలలో ఆయన పరమునకు చేర్చుకోబడే ముందు ఆయన అంటూ వచ్చాడు, యోహాను చూసి తన యొక్క ప్రియుడైన శిష్యును చూచి లేకపోతే ప్రేమించిన యోహానుతో, ఇదిగో నీ తల్లి, ఏంటంటే ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ యొక్క కుమారుడు. ఒక బాధ్యతతో కూడినటువంటి రెస్పాన్సిబిలిటీ, ద వర్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే యేసు ప్రభువారు అంతవరకు ఆయనే ఆ తల్లిని పోషించాడు. అంతవరకు యేసు ప్రభువారు చేతులతో వడ్రంగి పని చేసి, చెక్క పని చేసి, ఆయన కాయా కష్టము చేసి, ఆయన చేతులు ఆనెలు కట్టినంత వరకు ప్రయాసపడి, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన సుఖమును అనుభవించకుండా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే చెమటను కార్చి ఆయన కష్టపడి తల్లిని ఏం చేస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువారు పరమునకు ఆరోహమైనటువంటి ఆ దినమున, ఆ సమయమున యేసు ప్రభువారు తన బాధ్యతను ఎవరికి అప్పగిస్తూ వచ్చాడు, ప్రియుడైనటువంటి లేదా శిష్యుడైనటువంటి యోహానుకు ఆయన
అప్పగిస్తూ వచ్చాడు. నాలుగో మాటగా మనం ఇప్పుడు చదువుతూ వచ్చాం. నాలుగో మాటగా, నా దేవా నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేస్తూ వచ్చాడంట? ఎందుకు విడిచాడు ఆయన చెయ్యి విడిచడానికి గల కారణం ఏంటి? నువ్వు నీ కుమారుని చెయ్యి విడిచిపెట్టగలవా? నీ కుమార్తె చెయ్యి నువ్వు విడిచిపెట్టగలవంటే ఏ కుమార్తె చెయ్యి తల్లి ఎప్పుడు కూడా మరణం వరకు ఏం చేయగలదు? విడిచిపెట్టదు. అయితే ఆ కలవరిశిలో మనందరి పాపము, మనందరి దోషము, మనందరి తీర్పు కుమారుని మీద మోపబడినప్పుడు, కుమారుడు పాపముగా చేయబడినప్పుడు తండ్రి తన కుమారుని ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన విడిచిపెడుతూ వచ్చాడు. ఆయన విడిచిపెట్టడానికి గల కారణం ఎవరంటే నీవు నేను, నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడ్డాన్ని బట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు, ఆయన శాపగ్రహిగా చేయబడ్డాడు, ఆయన దోషిగా చేయబడ్డాడు. ఆ హేతువు చేత తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేస్తూ వచ్చాడు? అక్కడ విడిచిపెడుతూ వచ్చాడు. నాలుగో మాట. ఐదో మాటగా ప్రభువారు అంటూ వచ్చాను, నేను దప్పి కొనుచున్నాను. కాబట్టి ఆయన ఆత్మల భారముతో, ఆత్మల దప్పికతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు, అమ్మా నాకు దాహమునకు నీళ్లు ఇమ్మని యేసు ప్రభువారు అక్కడ ఆ స్త్రీని అడుగుతూ వచ్చాడు. ఆమెనింది, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీ దగ్గర ఏమీ లేదే అని ప్రభు మాట్లాడుతూ వస్తే ఆ యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను ఈ నీటి కొరకు అడగట్లేదమ్మా, నువ్వు దాహమునకు అడిగినడలా నా దగ్గర లేకపోతే జలం ఉంది, ఆ నీళ్లు త్రాగువాడు మరెప్పుడు కూడా దప్పికొన్నాడు. ఈ బావి నీళ్లు తాగువాడు యాకోబు త్రవ్వించిన ఆ బావి కావచ్చు, ఇస్సాకు తవ్వించిన ఆ బావి కావచ్చు, పితరులు తవ్వించిన ఆ బావి కావచ్చు, ఆ భూమి నీళ్లు, ఆ బావి నీళ్లు త్రాగువాడు మరలా ఎప్పటికీ జీవితాంతం కూడా దప్పికొనుచునే ఉంటాడు. అయితే నా యొద్ద జీవ ఊట ఉన్నది, ఆ ఊటలో నుండి నీళ్లు త్రాగువాడు మరెప్పటి కూడా దప్పికొనడు. యేసు ప్రభువు అన్నాడు, నేనే జీవాహారము, నేనే జీవజలము, నేనే జీవపానం అంటూ వచ్చాడు. ఈ భూమి మీద యేసు ప్రభువారు ఆత్మలైనటువంటి దాహంతో వచ్చి ఆ దప్పికను ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆ కలవరిశిలో పలుకుతూ వచ్చాడు. ఇది ఐదో మాటగా మనం చూడవచ్చు. ఆరో మాటగా ఆ యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది, ఇంగ్లీష్లో రాయబడింది ఇట్ ఈస్ ఫినిష్. ఏంటంట? సమాప్తమైనదంటే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన పని ఏం చేయబడింది? అక్కడ ముగించబడింది. ఏం చేయబడింది చెప్పండి? యేసు ప్రభువారు భూమి మీదకి ఒక ఉద్దేశంతో లేదా ప్రణాళికతో, దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ యాజ్ ఏ హ్యూమన్. ఆయన ఒక మానవునిగా, ఒక మనుషునిగా, రక్త మాంసములు నీలాగా నాలాగా రక్త మాంసం కలిగినటువంటి వాడుగా, నీ పోలికలో నా పోలికలో ఆయన ఆకారమందు దేవుని కుమారుడై ఉండి ఆకారమందు మనుషుడిగా కనబడినటువంటి దేవుని స్వరూపమైనటువంటి వాడు మనుషుల పోలికలో రావడానికి గల కారణం ఏంటంటే నన్ను రక్షించడానికి దేవుడు ఒక మానవుడిగా చేయబడి ఆయన ఈ భూమి మీద ఏ పని చేయాలనో ఆ పని అంతా ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు సమాప్తి చేశాడు. ఆఖరిగా మనం చూస్తూ వచ్చాం లూకా సువార్తలో, తండ్రి నా ఆత్మ నేను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. తండ్రి అయిన దేవునికి ఆయన ఆత్మను ఏం చేశాడంట? అప్పగించుకుంటున్నాడు. యేసు ప్రభు వారి ప్రాణం ఎవరు తీయలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రాణం ఎవరు కూడా ఆయన కొట్టారు. ఇక్కడ చూడ పిల్లలు వినండి, ఇలా వినండి. ఆయన కొట్టారు, ఆయన ఉమ్మివేశారు, ఆయన దేహమంతా చిత్రహింసలు పెట్టారు, ఆయన అవమానించారు. గెస్సెమనే తోట మొదలుకొని గెస్సెమ నుండి గబత్తా నుండి ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? గొల్గోతా కొండ మీద 3 ఈ ప్రయాణంలో ప్రభు ఎన్నో అవమానములు, ఎన్నో నిందలు, ఎన్నో అన్యాయపు తీర్పులు యేసు ప్రభువారు పొందుకుంటూ రాగలుగుతూ వచ్చాడు. ఆయన దేహాన్ని అప్పగించుకున్నాడు, ఆయన మనసును అప్పగించుకున్నాడు, ఆయన శరీరమును అప్పగించుకున్నాడు, కాళ్ళు, చేతులు, శిరస్సు, దేహం అంతా కంప్లీట్గా యేసు ప్రభు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఇది నాది, నన్ను మీరు కొట్టద్దు. ఇది నా శరీరము, నన్ను వేయద్దు. ఇది నా వెంట్రుకలు, మీరు లాగద్దని యేసు ప్రభు ఏం చేయలేదంట? ఆయన ఒక్క మాట కూడా ఏం చేయదండి, ఆయన మాట్లాడేది. చూడండి, ఈ దినాల్లో ప్రవీణ్ పగడాల గారిని మనం అనుకుంటూనే ఉన్నాం. ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించారు. ఆయన ఏం చేశారండి? ఈ లోకము ఏం చేసింది? ఆయన ఒక
త్రాగుబోతుగా చిత్రీకరించారు. అంత మాత్రం కాకుండా ఆయన ఏం చేశారు, సెల్ఫ్ యాక్సిడెంట్, ఆయనే బండి మీద నుంచి కింద పడి ఆ బండి ఆయన మీద పడి ఆయన ఏం చేశాడు, చనిపోయాడని చిత్రీకరించారు. అయితే లోకము ఇంత దుమ్మెత్తి పోస్తున్నా వాళ్ళ భార్య ఒక్క మాట కూడా ఏం చేయదండి, ఏం చేయాలంటే ఆమె ఒక మాట కూడా ఏం చేయదామా, ఒక మాట కూడా ఆ వీడియోలో ఉండేది నా భర్త కాదు అంటే ఒక మాట చాలు. ఆ వీడియోలో ఉండేది నా భర్త నేను కనుక్కోలేదు, తల్లి కనుక్కోలేదా, కుమార్తెలు కనుక్కోలేరా, భార్య కనుక్కోలేదా, లోకం మోసపరవచ్చు. కానీ అయితే ఆమె ఏం చేస్తుందంటే అన్యాయపు తీర్పును ఏం చేస్తుంది, ఇప్పుడు సహిస్తూ ఉంది, అన్యాయపు తీర్పును సహిస్తుంది. యేసు ప్రభువారు కూడా ఆ దినమున అన్యాయపు తీర్పు పొందాడు కదా. యేసు ప్రభువారిని కూడా చిత్రవదన చేసే చిత్రహింసలు పెట్టారు కదా. నా భర్తను కూడా ఇప్పుడు ఏం చేశారు, స్టెఫెను చిత్రహింసలు పెట్టారు కదా. బాప్తిసం ఇచ్చి యోహాను శిరచ్ఛేదనం చేశారు కదా. తోమా వారిని చెన్నై పట్టణంలో రాడ్లతో కావచ్చు, ఈటలతో కావచ్చు పొడిచి చంపారు కదా. అపోస్తున్నటువంటి పేతురును శిరచ్ఛేదనం చేశారు కదా. పేతురును అడ్డముగా సిలవేస్తూ వచ్చారు కదా. ఆవిడ ఒక్క మాట కూడా ఏం చేయదంట. అలాగే యేసు ప్రభువారు కూడా తన్ను తాను సెలవులో ఏం చేశారంటే ఆయన అప్పగించుకున్నాడు. అయితే ఈ మధ్యాహ్న సమయం ఆఖరి వర్తమానంగా యేసు ప్రభువారు సెలవులో పలికినటువంటి 6వ మాటను ధ్యానించుకొని నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుదాం. 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన. అక్కడ 30వ వచనంలో సమాప్తమైనది. అమ్మా ఏంటంట, ఏం సమాప్తమైంది? యేసుక్రీస్తు ప్రభువారు ఏమి సమాప్తి చేస్తూ వచ్చాడు. అయితే ఒక భక్తుడు ఇలాగంటూ వచ్చాడు, ఆయన సమాప్తి చేసి ఆయన చేయవలసిన పనిని ఆయన తన శిష్యులకు అప్పగించిపోయాడంట. శిష్యులు సంఘమునకు అప్పగించారంట. సంఘములో ఉన్నటువంటి ఆది అపోస్తులు ఎవరికి అప్పగించారంటే తదుపరువాత వచ్చేటువంటి విశ్వాసులకు ఆ పని అప్పగిస్తూ వచ్చారంట. అర్థమైందా? యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినటువంటి పనిని ఆయన ఏం చేశారు, సమాప్తి చేశారు. ఆ పనిని యేసు ప్రభువారు ఎవరికి అప్పగించారు? తర్వాత పనిని శిష్యులకు అప్పగించారు. యేసు ప్రభువారు అన్నాడు, నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు అక్కడ ఉండును, నా శిష్యులు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఏమన్నారు ప్రభు? నాకంటే వారు ఏం చేస్తారండి, గొప్ప కార్యాలు చేస్తారని యేసు ప్రభువారు అంటూ వచ్చారు. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏం కట్టబడింది? అక్కడ సంఘము కట్టబడింది. ఏం కట్టబడిందమ్మా? సంఘం. ఇలాగా దేవుడు విడిచిపెట్టినటువంటి పరిచర్య, వదిలి వెళ్ళిన పరిచర్య ఎవరు చేస్తూ వచ్చారు? తర్వాత శిష్యులు చేస్తూ వచ్చారు. అయితే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తన పనిని ఆయన ఏం చేశాడమ్మా, అప్పగించాడు. సమస్తమును కూడా ముగిస్తూ వచ్చాడు. అందుకే ఈ దినాల్లో మనము కూడా పని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? మనం కూడా ఏం కలిగి ఉండాలండి? పని కలిగి ఉండాలి. ఒక భక్తుడు ఈ విధంగా అంటూ వచ్చాడు, నో ద వర్క్ ఆఫ్ గాడ్. అంటే దేవుని పనిని మనం ఏం చేయాలంట, తెలుసుకోవాలా. ఏం చేయాలమ్మా? దేవుని పనిని మనం ఏం చేయాలా, తెలుసుకో. నాతో పాటు పలకండి, దేవుని పనిని మనము తెలుసుకోవాలి. రెండో మాట, బీ ఫెయిత్ఫుల్ ఇన్ ద గాడ్స్ వర్క్. రెండో మాట ఏంటంటే దేవుని పనిలో నమ్మకత్వం కలిగి ఉండు. ఏంటంటే దేవుని పనిలో నమ్మకత్వము. మొదటి మాట ఏమో దేవుని పని నీవు తెలుసుకోవాలి. రెండోది దేవుని పనిలో ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నమ్మకంగా ఉండకపోతే ప్రభు అన్నాడు, తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తితో వాడు ఒక తలాంతుని తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడును, చల్లని చోట కూర్చుకుని వాడువైనా కఠినుడు అని నేను ఎరుగునా అంటే ప్రభు అన్నాడు, వీని దగ్గర నుండి తీసివేసి ఉన్నవానికి ఏమన్నాడు అంటే, లేని వాని దగ్గర నుండి తీసి ఉన్నవానికి ఏమన్నాడు ప్రభు? ఒకవేళ నీ పనిలో, నా పనిలో, పరిచర్యలో, సేవలో ప్రభు మనకు అప్పగించిన దాంట్లో ఎవరమైనా నమ్మకంగా ఉండకపోతే ప్రభు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని ఆ పని నుండి తీసివేస్తాడు. యూదా ఇస్కరియోతుకు పని అప్పగించాడు ప్రభు. యూదా ఇస్కరియోతుకు దేవుడు అప్పగించాడమ్మా, పనిని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? శిష్యరికత్వం, డిసైపుల్షిప్.
యేసుప్రభువారు నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను ఏం చేయాలంట? వెంబడించమన్నాడు. ఏమన్నాడు? అమ్మా నాతో పడబోక నన్ను ఎవడైనా నన్ను వెంబడింపగోరెడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ప్రభువును వెంబడించేటువంటి అనుభవంలో ప్రభువును యూ హ్యావ్ టు మస్ట్ క్యారీ యువర్ ఓన్ క్రాస్. నువ్వు నన్ను వెంబడించాలంటే నీ సిలువను, యేసు ప్రభు సిలువను కాదు. ఏ సిలువనమ్మా? యేసు ప్రభు సిలువను ఎత్తుకోమని లేదు. యేసు ప్రభు సిలువ మనం ఎత్తుకోలేం. యేసు ప్రభు సిలువను మనం భరించలేం. యేసు ప్రభు సిలువను మనం మోయలేం. ఆయన సిలువలో ఏముంది? అవమానం. ఆయన సిలువలో ఏముంది? నింద. ఆయన సిలువలో ఏముంది? సర్వలోక మానవాళి పాపం అక్కడ కనబడతా ఉంది. ఆ పాపాన్ని ఆయన మోయాలా. అందుకే యేసుప్రభువు వారు గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి నీవు ఎందుకన్నాడు ప్రభు ఆ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని? అమ్మా ఆయన మోయలేకనా? ఆయన భరించలేకనా? మానవుని యొక్క పాపం ఆ చిరకలో కనపడుతుంది. ఆ వేదన యేసుప్రభువు వారు భరించబోతున్నాడు. ఆయన మానవాకారంలోనే, ఏ ఆకారం? మానవ ఆకారములో ఉన్నాడు. ఆయన దేవుడే కానీ మానవ. ఆయనకు ఎముకలు ఉన్నాయి మనలాగా, ఆయనకు శరీరం ఉంది మనలాగా, ఆయనకు రక్తం ఉంది మనలాగా ఆయనకు దాహం పడ్డాడు, ఆయనలా ఆకలి కొనబడ్డాడు. మనలాంటి దేహం అయితే ఆ దేహంలో ఏం లేదు, పాపము లేదు. ఆ దేహంలో ఏం లేదు, పాపము లేని దేహం, పాపము లేని జన్మ. ఆయన్ను మేకులు కొడితే ఏమొచ్చిందండి? రక్తం వచ్చింది. నీ చేతిలో నా చేతిలో ఒకవేళ మేకులు కొడితే ఏమొస్తుందండి? ఏమొస్తుందమ్మా చెప్పండి? వచ్చేది రక్తమే. అయితే ప్రభువారు, నేను చెప్పేది ఏమిటంటే మీరు అర్థం చేసుకోవడానికి, ఆ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమంటే దేవుడు ఒకవేళ ఈ మాట అడగవచ్చునా అనుకుంటే, ఆయన దేవుడు రెండవదిగా మానవ ఆకారంలో ఉన్నాడు. మానవ ఆకారం ఉన్నాడు. ఆ శ్రమ, ఆ నింద, అవమానము, ఆ గాయములు, ఆ దెబ్బలు, ఆ ముళ్ళ కిరీటం, ఆ హింస యేసు ప్రభువారు అక్కడ అనుభవించాలా. దాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, తండ్రి వేరే మార్గం ఏదైనా ఉందా? ఈ మార్గం కాకుండా, ఈ శిలువ మార్గం కాకుండా వేరే మార్గం ఏదైనా ఉందంటే, అందుకే అన్నాడు, తండ్రి నీ చిత్తమైతేనే ఈ గిన్నెను నా యొద్ద నుండి, ఆయనను నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు తండ్రి నీ, అంటే గాడ్ హ్యాస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టోటల్లీ కంప్లీట్లీ అండర్ దై విల్ ఆఫ్ గాడ్. దేవుడు 100% యేసుప్రభువు వారు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానికి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన లోబడి ఇప్పుడు అంటున్నాడు ఆ మాట, తండ్రి నీ చిత్తాన్ని నేను కలవరిశిలో ఏం చేశాను? ముగించాను. ఏమంటున్నాడు? తండ్రి నా కొరకును ఏ గిన్నె అయితే సిద్ధపరిచావో, ఏ పాత్ర అయితే సిద్ధపరిచావో, ఏ వేదన అయితే సిద్ధపరిచావో, ఏ అవమానం అయితే సిద్ధపరిచావో, ఏ రక్తం అయితే నేను చిందించడానికి భూమి మీదకి వచ్చానో, ఇప్పుడు ఆ పనిని నేను ముగించాను అంటున్నాడు. అమ్మ ఏమంటున్నాడు? ఇప్పుడు నేను ఆ పనిని ముగించాను. అందుకే దేవుడు యేసుప్రభువు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఏది కూడా తన చిత్తాన్ని చేయలేదంట. అమ్మా యేసుప్రభువు వారు భూమి మీద ఏది కూడా తన చిత్తాన్ని చేయదంట. అనేక పర్యాములు మన చిత్తాన్ని మనం చేసుకొని, మన ఇష్టాన్ని మనం చేసుకొని, మన ఇష్టము చొప్పున మనం చేసుకున్నప్పుడు నష్టము, అవమానము, సిగ్గు, అక్కడ మరణం. అయితే యేసుప్రభువు వారు ఆయన చిత్తం కాకుండా ఎవరు చిత్తం చేశారండి? ప్రభు చిత్తం. అందుకే ఒక మాట అన్నాడు ఆయన, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. ఏంటి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చే నాకు ఆహారం. ఏమన్నాడు? సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు తన శిష్యులు చెప్పారు, అయ్యా మీరు వెళ్ళి ఏం కొనుక్కొని రమ్మన్నాడు? ఆహారము తినుటకు ఆహారం తీసుకొని రమ్మన్నాడు. వాళ్ళు దూరం వెళ్ళారు పాపం, అక్కడి నుంచి ఆహారం తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చే లోపల యేసుప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. అయితే అప్పుడు వారు అడిగినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, చదవండి అన్నమాట, యోహాను సువార్త 4వ అధ్యాయం. దేవుడు భూమి మీదకి యేసుప్రభు వారు ఆయన పంపబడిన పనిని ఆయన ముగించుట. చదవండి 31వ వచనము, 4వ అధ్యాయం 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన్ను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు
మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు ఒప్పుకొని. ఇప్పుడు 34 చదవండి. 34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చయు ఆయన పని తుదముట్టించయు నాకు ఆహారమైన. 2 మాటలు ఉన్నాయి అక్కడ. అమ్మా, యేసు ప్రభువారు ఆ కలవరి శిలువలో సమాప్తమైనదని చెప్పేదానికి హేతువుగా కారణముగా భూమి మీద యేసు ప్రభువారు చేసిన పరిచర్య అక్కడ రాయబడి 34 వచనంలో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. నాతో పాటు పలకండి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. 2 మాటలు చెప్పా. చెప్పండి ఇప్పుడు ఒక్క మాటని చెప్పండి అమ్మా. ఎవరు వస్తుంది చెప్పండి. వెరీ గుడ్. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చయు. రెండో చెప్పండి మీరు. ఆయన పని చెప్పండి అయ్యా. ఆయన పని ఎన్ని అవుతారు? ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. యేసు ప్రభు ఆహారం ఏంటంటే 2 పనులు. ఒకటి డూయింగ్ ద గాడ్స్ విల్. వన్ ఈస్ ద డూయింగ్ ద గాడ్స్ విల్. సెకండ్ వన్ ఈస్ ఫినిషింగ్ ద గాడ్స్ వర్క్. ఒకటేమో దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని కోరిక, దేవుని మనసు చొప్పున, దేవుని ఇష్టము చొప్పున పరిచర్య చేయడము. రెండోది ఏంటంటే ఆయన ఇచ్చిన పనిని ముగించడం. ఇప్పుడు యేసు ప్రభువు వారు అక్కడ జీవాహారం తిన్నాడు. ఆయన తెలియని ఆహారం ఏం తిన్నాడు చెప్పండి? ఏం తిన్నాడు అక్కడ? ఏం తిన్నాడమ్మా? ఏ ఆహారం తిన్నాడు? అదే ఏ ఆహారం? ఎవరి రూపంలో తిన్నాడు అక్కడ? అమ్మా చెప్పండి అమ్మా. టైం అవుతుంది. ఈరోజు భోజనం లేదు ఇక్కడ. సమరయ్య స్త్రీని ప్రభు ఏం చేశాడు? అక్కడ రక్షించాడు. సమరయ్య స్త్రీని రక్షించాడు. సమరయ్య స్త్రీకి మారు మనసు ఇచ్చాడు. సమరయ్య స్త్రీకి పాప క్షమాపణ ఇచ్చాడు. సమరయ్య స్త్రీ యొక్క బ్రతుకును మార్చాడు. సమరయ్య స్త్రీ యొక్క పాపపు కుండను పగలగొట్టాడు. సమరయ్య స్త్రీతో అమ్మా ఇదిగో నేను నీకు జీవజలం ఇస్తున్నా అన్నాడు. సమరయ్య స్త్రీ చెప్పింది ఇదిగో నాతో చెప్పిన మనుషుని చూడుడి, నేను చేసినవన్నీ ఏంటంట? ఏం చెప్పాడమ్మా ఆయన? నేను అంటే ఆమె బ్రతుకంతా యేసుప్రభు చెప్పాడంట. ఏం చెప్పాడమ్మా? సమరయ్య స్త్రీ యొక్క బతుకంతా ఏం చెప్పాడు? యేసుప్రభు వారు కుండ బద్దలు కొట్టినట్లు, పుస్తకములో రాసినట్లు, అచ్చు వేసినట్లు, ఆయనకి ఎవరో చెప్పినట్లు ఆమె పాప బ్రతుకంతా యేసుప్రభు వారు చెప్పాడంట. అమ్మా ఇదిగో నీకు ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి. అంటే ఆమెకు ఆశ్చర్యం. అయ్యో నా బ్రతుకు ఈయనకి ఎలా తెలుసు? ఈ దేవునికి ఎలా తెలుసు? ఈ మెస్సయ్యకి ఎలా తెలుసు? ఈ రక్షకునికి ఎలా తెలుసు? ఈయన కాదా మెస్సయ్య? ఈయన కాదా రక్షకుడు? ఈయన కాదా దేవుడు అని ఏం చేసిండ ఆ స్త్రీ? లోకమంతా ఏం చేసిందంట? ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు నా పని ఇక్కడ నేను నెరవేర్చాను. ఈ దినాల్లో మనకు కూడా దేవుడు అనేకమైన పనులు అప్పగించాడు. అందుకే మనం ఏం చేయాలంట? ఆ పనిని ఆత్మల రక్షణ ఏంటండి? ఆత్మల మనము మారి ఇతరులు ఏం చేయాలి? ఈ మార్గంలోనికి మనము తీసుకురావాలా? మనము మారు మనసు పొంది ఇతరుల రక్షణ మార్గంలోనికి తీసుకురావడమే దేవుని. అందుకే భక్తుడు నో ద గాడ్స్ వర్క్ అండ్ డూ విత్ ఫెయిత్ఫుల్లీ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిని తెలుసుకోవడం, దేవుని పనిని విధేయతతో చేయడం. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని పని చేసిన వారు. కొన్ని పర్యాయం చెప్పాను. నోవాకు కూడా దేవుడు ఏం చేశాడమ్మా? పని. అమ్మా నోవాకు ఏం చేశాడు దేవుడు? చెప్పండి అమ్మా కనీసం అదన్నా. నోవాహుకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. అయ్యా చెప్పండి ఏం అప్పగించాడు దేవుడు? టు బిల్డ్ ఆర్క్. దేవుడు ఏం చేయాలి? ఓడను కట్టము. అందుకే ఆయన అట్లు చేశానంట. ఎట్లు? అట్లు. ఒక ఆయన అట్లు చేసిన అట్లు వేసుకొని వచ్చాడంట. ఏం వేసాడంట? అట్లు చేశాడంటే పెనం పెట్టి ఏం చేశాడంట? అయ్యా మినప్పిండి వేసి దోసపిండి కలిపి వేసాడంట. అట్లు చేసిన అట్లు ఏం పద్దాలు అట్లు అంటున్నాడే అని ఏం చేశాడు? ఇంటి దగ్గర నుంచి అట్లు చేశాడు. పాస్టర్ నువ్వు పద్దాకు అట్లు చేసావు. ఇదిగో నేను కూడా ఏం చేశాను? అట్లే చేశా అని ఏం చేశాడు? అట్లు తీసుకొచ్చాడు. సరే ఆయన అయిపోయాడు. ఒకటోది. రెండోది
మోషే గారు కూడా ప్రభు ఏం చేశాడు, ఒక పని అప్పగించాడు. ఏమని పని అప్పగించాడమ్మా? ఏం అప్పగించాడు చెప్పండి అమ్మా, చిన్న చిన్న మాటలన్నా. ఏమి పని అప్పగించాడు? అది కాదు, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక పనిని అప్పగించడం, ఒక పరిచయను అప్పగించడం, ఒక కట్టడం అప్పగించడం. నోవాకు ఓడ పని అప్పగిస్తే మోషేకు ఏం అప్పగించాడమ్మా? ప్రత్యక్షపు గుడారం. ఆయన కూడా అట్లే చేశాడంట. ఎట్లా అమ్మా? దేవుడు ఆజ్ఞాపించినట్లు ఏం చేశాడంట? నోవాహు అట్లే చేశాడు, మోషే కూడా అలాగే చేశాడు. చదవండి అన్నమాట. రెఫరెన్స్లు తీసిన సమయం లేదు కనుక త్వరగా ముగించుకొని వెళ్ళిపోతున్నాను. నిర్గమాకాండం 40వ అధ్యాయం. ప్రభువారు ఆ శిలువలో కేక వేస్తూ వచ్చాడు. విజయముతో కూడిన కేక, అది పని ముగింపుతో కూడినటువంటి కేక. తండ్రి, నువ్వు పంపిన పనిని నేను సమాప్తి చేసి ఉన్నాను అని యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? అక్కడ ఒక కేక వేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 33 వచ్చిన చదవండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 33 వచ్చిన. ఇక పిల్లలు చెప్పండి అమ్మా, ఏంటి చదవండి. మరియు అతడు మందిరమునకు బలిపీఠమున చుట్టూ ఆవరణం ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున చేసి మోషే పని ఏం చేస్తూ వచ్చాయంట అమ్మా? మోషే ఏం చేశాడంట పనిని? మోషేస్ హ్యాస్ కంప్లీటెడ్, ఫినిష్ సక్సెస్ఫుల్లీ ద వాట్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ హిమ్. ఆ పనిని, ఏ పని అయితే ప్రభు మోషేకు అప్పగించాడో ఆ పనిని మోషే ఏం చేస్తూ వచ్చాడంట అమ్మా? ఏం చేశాడమ్మా? అమ్మ అసంపూర్ణం చేశాడా, సంపూర్ణం చేశా? చెప్పండి. చాలామంది సంపూర్ణమ్మలు ఉంటారు, కానీ అసంపూర్ణమ్మలు ఎవరు ఉండరు. ఏంటంట? అయితే మన జీవితంలో అనేక ప్రభు అప్పగించినటువంటి పనిని బహుశా మనం సంపూర్ణం చేయలేకపోవచ్చు. అయితే ఈ సమయన ప్రభు, ఈ దినమున, ఈ శుభ శుక్రవారం ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నేను ఒక పని నీకు అప్పగించాను, కానీ నువ్వు అశ్రద్ధ చేశావు, అలక్ష్యం చేశావు. ప్రభు కొన్ని పర్యాయములు తీసివేస్తాడు మనకు ఆ పని నుంచి. ప్రభు కొన్ని పర్యాయం మనకు సమయం ఇస్తాడు, తిరిగి మనం సమకూర్చబడేదానికి, తిరిగి మనము సమకూర్చబడి తిరిగి మనం సెట్ అయ్యేదానికి. న్యాయాధిపతి గ్రంథంలో దాదాపుగా 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. 13 మంది న్యాయాధిపతులు. 13 మంది న్యాయాధిపతుల్లో 12 మంది పురుషులైతే ఒక్క స్త్రీ మాత్రము న్యాయాధిపతి. ఆమె పేరు చెప్పండి సిస్టర్, చెప్పండి. ఎవరండి? దెబోరా. 13 మందిలో అనేక మంది పని చేస్తూ వచ్చారు, కానీ ఒకే ఒక వ్యక్తి దేవుని పనిని అసంపూర్తిగా చేసినటువంటి వాడు సంసోను. ఎవరు చెప్పండి? సంసోను దేవుని పని ఏం చేశాడు? అసంపూర్తిగా చేశాడు. ఎందుకొరకై న్యాయాధిపతిగా దేవుడు సంసోన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే దేని కొరకమ్మా? దేని కొరకు చెప్పండి, చెప్పండి. చిన్న అయినా చెప్పాలా? ఫిలిస్తీయులను చెప్పండి తమ శత్రుల చేతిలో నుండి, తమను బానిసలుగా చేసుకున్న వారి చేతిలో నుండి, తమను దోచుకున్న వారి చేతిలో నుండి విడిపించేదానికి ఒక రక్షకుడుగా, ఒక న్యాయాధిపతిగా, ఒక దేవుని దూతగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? సంసోను. బై బర్త్, పుట్టుకతోనే ఈయన అభిషేకం పొందినవాడు, పుట్టుకతోనే నాజీరు చేయబడినవాడు, పుట్టుకతోనే తల వెంట్రుకలు లేకపోతే కత్తిరించకుండా అలాగే వదిలినటువంటి వాడు, పుట్టుకతోనే ద్రాక్ష రసమైనను చచ్చిపోయిన శవమైనను ముట్టకుండా ప్రత్యేకముగా ఉన్నటువంటి దైవజనుడు సంసోను. అయితే సంసోను జీవిత చరిత్రలో మనం చూస్తే హీ నెవర్ డూ ఏ సింగిల్ పర్సన్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఒక్క పని కూడా దేవుని పనిని సంసోను చేయలేదు. సంసోను తన చిత్తము కొరకు బతికాడు, తన ఇష్టము కొరకు బతికాడు, తన కోరికల కొరకు బతికాడు, తన ఇచ్చ కొరకు బతికాడు, నేత్రాశ కొరకు, జీవబిడమం కొరకు, శరీరము కొరకు, పాపము కొరకు సంసోను బ్రతుకుతూ వచ్చాడు. దేవుడు అప్పగించిన పని చేయకుండా. ఒకవేళ వేషధారిగా ఆయన పని చేస్తూ వచ్చాడేమో. అయితే ఒక దినం వచ్చింది, ప్రభు తన పాపాన్ని పట్టుకున్నాడు. ఒక దినం వచ్చింది, ప్రభు తన పాపాన్ని పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడు? దెలీలా దగ్గర పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు ప్రభు? ఒక స్త్రీ దగ్గర పట్టుకుంటూ వచ్చాడు. ఒక మంత్రగత్తె దగ్గర ప్రభు తన పాపాన్ని
పట్టుకుంటూ వచ్చాడు. ఏ పురుషున్నైతే తన వశము చేసుకుంటూ వచ్చిందో ఆ స్త్రీ దగ్గర దేవుడు పట్టుకుంటూ వచ్చాడు. తన బలమంతా పోయినప్పుడు, తన అభిషేకం పోయినప్పుడు, నేత్రాలు తీయబడినప్పుడు, ఒక ఆడదానిలాగా ఇస్రాయి రుబ్బినప్పుడు, ఒంటరిగా చేయబడినప్పుడు, అన్య జనాంగ దేవాలయంలో కట్టబడ్డాడు. ఎట కట్టబడ్డాడమ్మా? ఒక దొంగలాగా ఏం చేయబడ్డాడు? చైన్లతో ఒక వీరుడు ఒక టన్ను బరువును అవలోలగా ఒక కొండ మీదికి ఎత్తుకోపోగల సామర్థ్యం కలిగిన ఒక దైవజనుడు, గాడిద దవడ ఎముక తీసి ఫిలిస్తీన్లను బాదినటువంటి దైవజనుడు, ఆ 1000 మందిని కొట్టిన ఇలాంటి వీరుడు, ఇలాంటి శూరుడు, ఇలాంటి దీదోదారుడు, ఇలాంటి అభిషేకం పొందిన పురుషుడు ఒక స్త్రీ దగ్గర తన బ్రతుకునంతా ఏం చేశాడు? పాడు తన పనిని సంపూర్తి చేసుకోలేకపోయాడు. తన పనిని మధ్యలోనే ఆయన పోగొట్టుకున్నాడు. అందుకే ఆయన మరణము అన్యజనులతో మరణించాడు. ఆయన మరణము సున్నతి లేని వారితో మరణించాడు. యేసుప్రభు అయితే జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోను ప్రార్థన చేసి, అయ్యా ఈ ఒక్క పర్యాయం నన్ను జ్ఞాపకం అయ్యా ఒక్క పర్యాయం నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ అయితే తన పనిని తాను కంప్లీట్ చేయలేక అందరితో పాటు ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చలేక అన్యజనులతో పాటు మరణించిన సంసోను జీవితము, మరణము, చరమగీతము ఎంత విషాదకరమో మనం చూడగలం. అయితే యేసు ప్రభు అలా కాదండి. యేసు ప్రభు అలా కాదు. యేసు ప్రభు యొక్క చరమగీతము, లేకపోతే ఆఖరి దినాలు విజయముతో కూడిన కేక, ఓ తండ్రి నువ్వు ఏ పని అయితే నాకు అప్పగించావో, ఇదిగో నేనేం చేస్తూ వచ్చాను, ఆ పని నేను ముగించాను. ఒక మోషే కంటే శ్రేష్ఠుడు, ఒక సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఒక నోవాహు కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే సొలొమోను కంటే శ్రేష్ఠుడైనటువంటి మన దేవుడు కలవరిశిలో ఆ పని ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఆ పనిని సమాప్తి. దేవుని మందిరంలో మీకు ఏదైనా ఒక పని ఇస్తే మీరు చేయగలరా? దేవుని మందిరంలో ఒక పని ఇస్తే మీరు చేయగలరా? ఆదివారం అంట్లే కడగలేం. ఏం చేయాలని చెప్పండి? ఆదివారము అంట్లే కడగలేం. వారానికి ఒక రోజు మందిరంలో చీపురు పట్టేమో ఊడగలమా? వారానికి ఒక రోజు మందిరంలో చీపురు పట్టి మందిరం బయట చూడండి ఒకసారి ఎలా ఉంటుందో మీరు వెళ్తే. మందిరం బయట ఎలా ఉంటుందో మనకు సిగ్గు రావాలా? ఏం రావాలా? మీరు ఏమన్నా అనుకోండి. మీ ఇండ్లు ఎలాగుంది, దేవుని మందిరం వెలపడేలాగుంది. ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు పరిచయం చేస్తూ ఉంటే ప్రయోజనం ఏమి? మీరెప్పుడు చేసేది, మీరెప్పుడు నేర్చుకునేది, మీరెప్పుడు ఇది నా పని, దేవుని పనిని ఎప్పుడు మీరు చేసేది? వారానికి ఒక్కరోజు వచ్చి 2 సిస్టర్లు శనివారం మందిరం వచ్చి కడిగి శుభ్రం చేసి వెళ్ళలేరా? మీరు ఎన్నో దీవెనలు పోగొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? యు ఆర్ ఆల్ లూజింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఇంట్లో పనిచేసే ద్వారా వచ్చే ఆశీర్వాదము మీరేం చేస్తున్నారు? కోల్పోతున్నారు. మీరు చేయకపోతే రేపు మీ పిల్లలు చేయలేరు, మీ పిల్లలు చేయకపోతే వారి పిల్లలు చేయలేరు. ఇక్కడ చూడు, మీరు చేయకపోతే మీ పిల్లలు చేయలేరు, మీ పిల్లలు చేయకపోతే రేపు వచ్చే పిల్లలు ఇక్కడ సేవ చేసే వాళ్ళు చేసుకోవాలి. ఎప్పుడు ఈ పనులు అలాగ ఉండకూడదు. అలాగ ఉండకూడదు. కోపం వస్తుందా? కోపం వస్తుందా నేను చెప్తా ఉంటే? ప్రభు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పని నేనేం చేశాను? చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయం అయిపోయింది. ఎస్తేరు కూడా చెప్తాను, ఊరికే క్లుప్తం కొన్ని మాట. ఎస్తేరు కూడా తనకు అప్పగించే పని ఏం చేసిందామా? ఏం చేసింది ఎస్తేరు? చెప్పండి అయ్యా చెప్పండి. మీకు మజ్జిగలు ఉన్నాయి, పోయి వెళ్ళేటప్పుడు మజ్జిగ ఇస్తాం. యేసుప్రభు వారు చెప్పిన రీతిగా ఎస్తేరు కూడా, నన్ను ఎందుకు అహష్వేరోషు రాజు దగ్గర ఉంచావు? ఎందుకు షూషాను కోటలోనికి తీసుకొని వచ్చావు? ఈ సింహాసనంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక ఎన్నిక లేని దాన్ని, అనాథగా బతికిన దాన్ని, తల్లిదండ్రులు లేని దాన్ని, నన్ను ఎవరు ప్రేమించిన వారు లేరే, ఈ షూషాను కోటలోనికి నువ్వు నన్ను తీసుకొచ్చావు ప్రభా. అందుకే మొర్దెకై అన్నాడు, ఎస్తేరు ఇదిగో ఈ రాజ్యంలోనికి ఎందుకు వచ్చావు? ఒక్కసారి నువ్వు వై యు హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ కింగ్డమ్, ఈ రాజ్యం, ఈ సింహాసనంలోనికి, ఈ రాజరికంలోనికి నువ్వు ఎందుకు వచ్చావు? ఒక్కసారి నువ్వు. అయితే ఆమె మారు మాట వెళ్ళకుండా మీరు వెళ్ళి 3 దినాలు ఏం చేయండి? ఉపవాసం చేయండి. అప్పుడు మొర్దెకైకి సిద్ధపరిచిన ఉరికొయ్య దేవుడు ఎవరు సిద్ధపరిచాడో
ఆమె ఆ పని ముగించింది. మోషే తన పని ముగించాడు. నోవాహు తన పని ముగించాడు. సంసోను తన పనిని సరైన విధానం ముగించలేకపో. సౌలు రాజు కూడా, సౌలును రాజ్యం మీద రాజుగా దేవుడు ఫస్ట్ కింగ్ ఇన్ ద కింగ్డమ్. యూదా 12 గోత్రాలకు, యెరూషలేములోని 12 గోత్రాలకు యునైటెడ్ కింగ్డంలో రాజ్యం విడిపోకముందు ఏకరాజ్యముగా ఉన్నప్పుడు 3 రాజులు పరిపాలిస్తే సొలొమోను, దావీదుకి ముందుగా సౌలు రాజు పరిపాలిస్తే 3 రాజుల్లో మొట్టమొదటి రాజు. ఈ రాజు తన యొక్క చరమగీతం సరిగా లేదు. సోదగాన దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళండి? సోదగాన దగ్గరికి వెళ్ళాడు. మంత్రగతుల దగ్గరికి వెళ్ళాడు. నాతో దేవుడు మాట్లాడలేదు, మీరు మాట్లాడండి అని వారి దగ్గరికి వెళ్ళి ఆఖరి యుద్ధంలో తనకై తానే కత్తి మీద పడుకొని ఏం చేశాడమ్మా? సరే, వీరమరణం కాదు, ఆత్మహత్య. ఏంటి చెప్పండి? కార్య ఆరంభము కంటే కార్యాంతము. ఒకవేళ మధ్యలో మనం తప్పిపోవచ్చు, మధ్యలో అటు ఇటు చెదిరిపోవచ్చు, అయితే మన ముగింపు సరిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మన ముగింపు నోవాహు వలె ఉండాలని, మన ముగింపు మోషే వలె ఉండాలని, మన ముగింపు ఎస్తేరు వలె ఉండాలని, మన ముగింపు ఎవరి వల్ల వద్దు? సంసోను వలె వద్దు. మన ముగింపు యోనా వలె వద్దు. యోనా అంట దేవుడు పని అప్పగించి ఏం చేశాడమ్మా? పారిపోయాడంట. సండే స్కూల్ పిల్లలు పాట పాడతారు. ఏమని? పాడు. ఏంటి ఆ పాట? యోనా ఏం చేశాడు? తన పని ఇచ్చిపెట్టి అమ్మా ఏం చేశాడంట? చెప్పండి పిల్లలు, ఏం లేదా? ఏం చేశాడంట? పారిపోయాడు. ఏం చేశాడంట? పని అప్పగిస్తే ఒక ఆయన ఏమైపోయాడు? పారిపోయాడు. పని అప్పగిస్తే ఒక ఆయన మధ్యలో విడిచిపెట్టాడు. పని అప్పగిస్తే ఇంకొక ఆయన అబద్ధాలు చెప్పాడు. పని అప్పగిస్తే ఇంకొక ఆయన ఏరే పని చేశాడంట. అహరోను కుమారులు ఏం చేశారండి? లేవికాండం 10వ అధ్యాయంలో వారు వేరొక అగ్నిని తీసుకొచ్చారంట. ఏ అగ్నినమ్మా? వేరొక అన్నోయింగ్ ఫైర్, తెలియని అగ్నిని, వేరొక పరిమాణంలో, వేరొక విధానంలో, వేరొక ఆచారంలో, దేవుని వాక్యానికి అనుకూలం కాకుండా సొంత బోధ, సొంత ఆలోచనలు, సొంత తీర్మానాలు, సొంత ఉద్దేశాలతో బలిపీఠం మీదకి ఏం తెచ్చాంట? ఆయన అగ్ని తెచ్చాంట. అయితే పరలోకం నుండి అగ్ని వచ్చి ఏం చేసింది? వాళ్ళిద్దరిని. ఇలా దేవుని పనిని, దేవుని విధానంలో మనం ఒకవేళ చేయలేకపోతే ఆ అగ్నే బలిపీఠం మీద ఉన్న ఆరాధన అంగీకరించాలా? అదే అగ్ని ఇప్పుడు బలిపీఠం మీదకి వెళ్ళకుండా ఎవరి మీదకి వెళ్ళింది? ఆరాధికుల దగ్గరికి. అంటే సరైన విధానంలో ఎవరైతే పరిచర్య చేయలేదో, సరైన విధానంలో సేవ ఎవరైతే చేయలేదో, సరైన విధానంలో ఎవరైతే జీవితం జీవించలేదో వారి మీదకి దేవుని అగ్ని అక్కడ వెళ్ళినట్లుగా చూస్తుంది. అందుకే అన్నిటినీ అగ్ని ఏం చేస్తాంట? అన్ని అగ్ని పరీక్షించు. ఏం చేస్తాండి? దేవుని మందిరంలో నీ కొరకు ఒక పని ఉంది. దేవుని మందిరంలో నీ కొరకు ఒక పని ఉంది. ప్రతి వానికి వాని పని నియమించి ఉన్నాడు. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ ఎవరీ మ్యాన్. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. నీకు పని లేదనుకోవద్దు, పని నాది కాదనుకోవద్దు, నేను పని చేయలేను అనుకోవద్దు. ప్రసంగి 9:10 రాయబడింది, చేయుటకు నీకు శక్తి, చేయుటకు నీకు చేతనైనంత పని శక్తి లోపం లేకుండా నీవు. నోవా కంటే ముసలివాడవా? అబ్రహాం కంటే ముసలివాడవా? అబ్రహాం 100 సంవత్సరాలు ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు కదా. నోవాహు 100 సంవత్సరాల్లో ఆయన వయసు మీద పడినప్పుడు ఏం కట్టాడు? ఆయన ఓడను కడుతూ వచ్చాడు. అంతకంటే ముసలివారమా? అంతకంటే శక్తి లేని వారమా? యవనస్తుల కొరకు ఈ మాటలు, వృద్ధుల కొరకు కాదు కానీ ఆరోగ్యవంతుల కొరకు, పని చేయగలిగిన వారి కొరకు, యవన సహోదరుల కొరకు, దేవుని మందిరంలో వారానికి ఒకసారైనా పని చేయడానికి కొరకై పరిచర్య కావచ్చు, అంట్లు శుభ్రపరిచే పరిచర్య కావచ్చు, వంట పరిచర్య చేసే పరిచర్య కావచ్చు, చేపలు ఇవన్నీ సిద్ధపరిచే పరిచర్య కావచ్చు, వార కూడికలకు వచ్చే పరిచర్య కావచ్చు, సువార్తకు వచ్చే పరిచర్య కావచ్చు. ఎంతో విస్తారమైన పని. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాలు ఉన్నాం. దేవుడు బహు త్వరగా ఆయన రాబోతా ఉన్నాడు. పిల్లరా అప్పగించిన పనిలో
ఒకవేళ ఇంకా సౌలు వలె ఉంటే మార్చుకుందాం, ఇంకా ఒకవేళ సంసోను వలె ఉంటే మార్చుకుందాం, ఇంకా ఒకవేళ నోవాహు వలె ఉంటే మార్చుకుందాం. ఎస్తేరు వలె మనం సిద్ధపరచబడదాం గాక, మోషే వలె మనం సంపూర్తి చేద్దాం గాక, నోవాహు వలె మనము సంపూర్తి చేద్దాం గాక. యేసు ప్రభు వలె ఒక దినం మనం కూడా తండ్రి ఎదురు నిలబడినప్పుడు, ఇదిగో తండ్రి నువ్వు అప్పగించిన పని నేను సంపూర్తి చేశాను చెప్పే వారముగా మనము ముందుకు గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ శుభ శుక్రవారంన మొదటి భాగంగా ఆరాధించాం, రెండవ భాగంగా 6వ మాటను తలపోసుకుంటూ ఈ దినాల్లో మేము కూడా పని కలిగి ఉండాలని, పని నమ్మకంగా చేయాలని, మీరు అప్పగించిన పని మీ విధానంలో చేయాలని, మీరు అప్పగించిన పని మీ విధానం చేయకపోతే ఎంతో నష్టమని, దేవా ఇలాగ నష్టపోయిన సౌలును, సంసోన్ను, యోనాను మా ముందు మీరు ఉంచారు. దేవా అలాగ మేము ఉండకుందుము గాక, మేము నూతనపరచబడదుము గాక, మేము ఆ ఉగ్రతను తప్పించబడదుము గాక, మేము పరిపూర్ణంగా సిద్ధపరచబడి నోవాహు వలె, మోషే వలె, ఎస్తేరు వలె, మన ప్రభువైన యేసుక్రీస్తు వలె మేము పని చేయదుము గాక. మా చేతులకు మీరిచ్చిన పని, మీరిచ్చిన సేవ, సువార్త నమ్మకంగా వచ్చిన వృద్ధులను, పెద్దవారిని, యవనస్తులను, పిల్లలను అందరినీ కూడా బలపరచు, దీవించు, రకాల్లో అవసరం తీర్చు. చెప్పబడిన వాక్యం హృదయంలో నాటండి. దుష్టుడు, దురాత్మ, చీకటి ప్రభావ మానవుడు ఎత్తిపోకున్నట్లు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులు బలపరచండి, సడలిన మోకాలను దృఢపరచమని, అప్పులు, వ్యాధులు, బాధలు, బలహీనతున్న వారి సమస్యలు తీర్చండి. మందిర ఆవరణంలో జరుగుతున్న పని, దేవ చుట్టుభాగంలో మరి పిల్లర్స్ వేయడానికి మీరు సహాయపడ్డారు. ఇంకా చిప్స్ కావాలి, సిమెంట్ కావాలి ప్రభా, మరి ఆ విధంగా శాండ్ కావాలి, ఇంకా ఐరన్ కావాలి, ఇటుకలు కావాలి, కిటికీలు కావాలి, తలుపులు కావాలి. దేవా ఇంకెంతో పని ఉంది. కావాల్సిన ఆర్థికమైన సహాయం నిత్యత్వం అనుగ్రహించండి. సంఘస్థులు కూడా తమ వంతు భాగముగా దేవుని పని కొరకు సమర్పించుకోవడానికి మీ కృప అనుగ్రహించమని, వారికి మీరు అప్పగించిన వంతులో, వారికి మీరు అప్పగించిన తలాంతులో, వారికి మీరు ఇచ్చిన దాంట్లో దావీదు వలె ప్రభా మీ మందిరానికి ముందుకు తీసుకురావడానికి సహాయపడు. ఈ పని ఆరంభించాం, ఈ పని ఒక దినం ముగించి డెడికేషన్ చేయడానికి సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పనిని మీరు దీవించండి. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతాను కనుక ఆయన ఎప్పుడూ సిగ్గుపడనీయడు. ఓ ప్రభా, ఈ పని వల్ల మేము సిగ్గుపడకూడదు, కానీ ఒక దినం ఈ పనిని బట్టి, ఈ పని మా దేవుడి వల్ల జరిగిందని నెహమ్యా వలె మేము మిమ్మల్ని ఆరాధించడానికి సహాయపడు. ఆ సమాప్తి అయినదని యేసు ప్రభు సెలవిచ్చినట్లు మేము కూడా ఒక దినం పూర్తి చేయడానికి మా అందరి హస్తాలను బలపరచమని, పని వారిని బలపరచమని, బెంజమిన్ కూడా బలపరచమని, సరైన ఆలోచన, తీర్మానం దయచేయమని, ఆర్థిక వనరులు మీరు దయచేయమని. ఎంతో భారము, ఎంతో ప్రయాస ఇది ప్రభా, ఎంతో కష్టతోకున్నటువంటి పని, వీటన్ని విషయాల్లో బలపరిచి వాడుకోమని, మీ దాసుని కుటుంబాన్ని కూడా బలపరచమని. సలహా ఏదైనా పిల్లలు కూడా మీరు చెన్నైంచి తీసుకొచ్చారు, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభా ఇంతవరకు ఎండలో, ఈ వేడిలో కూర్చొని వాక్యం విన్న పరిశుద్ధులను దీవించమని, తిరిగి రేపు ఉపవాస ప్రార్థన కలిగి ఉండడానికి సహాయపడండి. ఉదయకాలం 11 గంటలకు తిరిగి ఎల్లుండి ప్రభా ఈస్టర్ పరిచర్య కలిగి ఉండడానికి సహాయపడమని, విత్తబడిన వాక్యం దీవించమని, మహిమా ఘనత ప్రభావ మీకు ఆరోపిస్తూ మా ప్రభువును సొంత రక్షకుడు యేసు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామని శ్వాసంతో స్తుతించి ప్రార్థించి ఆరాధించి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. లేట్ అయిపోయింది, చాలా బాధపడుతున్నారా? బాధపడుతున్నారా? సంతోషంగా ఉందా? మంచి వాక్యమేనా? సంతోషంగా ఉందా? బాధపడుతున్నారా? మంచి వాక్యమే లేదా? ఏముంది, లేట్ రాదన్నా సంతోషం ఉందా? చాలా. అట్లాగే మీ అందరి కోసం మజ్జిగ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాను. ఎండకు వచ్చాను, రోజు భోజనం లేదని మజ్జిగ తాగి సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళాను. మరి రేపటి దినం శనివారం ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం 11 గంటలకి మందిరంలోనే. మళ్ళీ ఆదివారం తిరిగి ఈస్టర్ సండే కలిగి ఉంటాం ఎల్లుండి. మరి 20వ తేదీ 10 గంటలకే కూడుకుందాం. దయచేసి ఎండలు పెరుగుతున్నాయి, తొందరగా వస్తే తొందరగా ప్రారంభించుకొని ముగించుకోవడానికి ఉంటుంది. 10 గంటలకు అందరు రాగలుగుతారా? మీరు వస్తా అంటే నేను 10 గంటలకు స్టార్ట్ చేసి పాటలు మొదలు పెడతాను, మీ ఇష్టం. 10 గంటలకి స్టార్ట్ చేసుకుంటాం, 1 గంటల లోపే ముగించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎవరండి 10 గంటలకు వచ్చేది? అడగండి, రేపు ఆదివారం రాపోతే కూర్చోండి. తర్వాత ప్రార్థన కన్స్ట్రక్షన్ కూర్చోండి అన్న, ఆశీర్వాదం ఉంది, ఇంకా కూర్చోండి. మాట్లాడు పని ప్రారంభించున్నాం, మాట్లాడదు, మౌనం ఉండండి. పని ప్రారంభించున్నాం పక్కన. మరి అనుకున్న రీతిగా మరి పిల్లలు